సరస్వతి, చాముండి, దుర్గా భవాని, అలాగే రేణుకల దేవత మనం పిలుచుకుంటూ ఉంటాం. అంటే అమ్మవారి స్వరూపమే రకరకాలు వెలిసింది. సో అందరు ఏం చేశారంటే అప్పుడు అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్లారు. నైవేద్యం అంటే ఏంటిది? భోజనం. భోజనం అంటే దాని నుంచి వచ్చిన పదం బోనం. సో భోజనం దానికి అన్ని విధాలుగా గ్రామం అంతా బాగుపడ్డది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరము అంటే ఇప్పుడు చూడండి, ఆషాఢ మాసం అంతా వర్షకాలం, గ్రీష్మ ఋతువు. వర్షాకాలం ఏమవుతుందంటే తొందరగా వైరస్ వ్యాపిస్తుంది. బోనాలు అనేది రేపు చివరి ఆదివారం, ఆషాఢ మాసంకి చివరి దశ. అంటే ప్రతి ఆదివారం ఒక్కొక్క అమ్మవారికి ఇస్తూ ఉంటారు. టైం లేదు కాబట్టి అన్నీ చెప్పలేను. సో అమ్మవారికి మనం బోనాన్ని ప్రదర్శిస్తున్నాము. ఇదేదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసము చేయాలని ఏదో ఒక ప్రోగ్రాంలా కాకుండా ఆచారంగా, అంటే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనము మన సాంప్రదాయము, మనతో ఉన్నటువంటి అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఉండాలని అమ్మవారికి భక్తిశ్రద్ధలతోటి మన పాఠశాల తరపు నుంచి మన బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నాము. దానికి అందరం ఇక్కడ పండగ వాతావరణం జరుపుకోవడానికి ఈరోజు ఇక్కడ వచ్చాము, సెలబ్రేట్ చేసుకుంటాము, అమ్మవారిని ప్రార్థిస్తాము. అంటే ఒక స్కూల్ మేనేజ్మెంట్గా నేను ప్రార్థించేది ఒకటే, మీరందరూ బాగుండాలి. ముఖ్యంగా మంచి నమస్తస్సై నమో నమః. ఈరోజు మన శ్రద్ధ హై స్కూల్ లోపల, రెడ్డి కాలనీ, సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి లోపల శ్రద్ధ హై స్కూల్ పాఠశాలలో శ్రీ అమ్మవారి బోనాలు సెలబ్రేషన్ జరుపుతున్నాము. ఆషాఢ మాసాన్ని పరిగణించుకొని ప్రతి సంవత్సరం జరిపే ఈ ఆషాఢ బోనాలను కూడా ఈరోజు మన పాఠశాల జరుపుకుంటున్నాము. పాఠశాల యజమాని తరపున మా యొక్క విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, మంచి పాడి పంటలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్ని రకాలుగా సహకరించిన విద్యార్థులకు, ఆ పేరెంట్స్ అందరికీ రుణపడి ఉన్నాను. కాబట్టి ఈ శ్రద్ధా స్కూల్కి ఈ అమ్మవారి బోనం సమర్పించడం ద్వారా అందరూ మనమే కాకుండా మన సాంప్రదాయ, మన ధర్మం ప్రకారంగా ఏమంటామంటే ప్రతి వారు కూడా బాగుండాలని కోరుకున్న ధర్మం కాబట్టి అందరూ బాగుండాలని, లోక సమస్త సుఖినో భవంతు అనే సాంప్రదాయాన్ని పాటిస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా అందరికీ అమ్మవారి ఆయురాలయం ఉండాలని, ఆ దుర్గామాతని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరసామణ్ణి దుర్గామాతను కోరుకుంటూ మరొకసారిగా మా యొక్క పేరెంట్స్కి, మన సంగారెడ్డి పట్టణందరికీ కూడా తెలంగాణ బోనాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాము.